మనకు కావాల్సింది ఏంటి, దానికి కావాల్సిన స్పెక్స్ ఏంటి. మీకు ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెల్ ఫోన్ కొనుక్కుంటా ఉంటారు. మీరు ఎలా కొనుక్కుంటారంటే సెల్ ఫోన్లో అమ్మో ఇది కదా ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, సెకండ్ వన్ సార్, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇదే బాగుంది. సెకండ్ వన్ సార్, సెకండ్ వన్ రివర్బరేషన్. చూడండి ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది పాస్ ఎక్కువ వస్తుంది. అదే ఈఎస్ఎస్ పాస్ బేసి ఇలా ఉంటే లో ఫ్రీక్వెన్సీ పాస్ అంటే బ్రాండెడ్ అయితే అనమాట. సో ఆ పాస్ దాంట్లో ఎక్కువ వాల్యూ రీచ్ చేశారో నాకు తెలియదు, కానీ ఒరిజినల్గా నా వాటర్ కార్డులోనే నాకు చాలా పాస్ అయిపోతుంది. అందుకని ఆ ఎక్కువ పాస్ని ఇంకా ఎక్కువ ఆక్టిఫై చేసి ముందులో పెళ్లికి తీసేసింది. అంటే వినసంపుతాను, నేను వినసంపుతాలేదు. ఇది బెటర్గా ఉంది, నీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే దిస్ ఈస్ అడ్జస్టెడ్ టు మై వాటర్ కార్డ్ రెస్పాన్స్ అన్నమాట. సో మీరు పాస్ అంతా తగ్గించేసి రెగ్యులర్గా పెంచితే ఇది వాడతారు, లేకపోతే ఇదే పట్టుకు వెనక ముందు తిరుగుతూ ఉంటారు. మీ ఇష్టం, మీ ఆలోచన మీ చేతుల్లో, మీ ఇష్టం మీ చేతుల్లో. సెట్ ఇట్ అప్, ఓకే. Reduce the pass to the minimum and give me the maximum revenue so that I can use. అదే సపోజ్ మన లేడీస్ ఎవరైనా మాట్లాడాలనుకోండి ఆ బైక్లో ఏమి ఇచ్చేసాకలేదు, ఎందుకు చెప్పండి, ఎవరైనా కారణం చెప్పండి. ఆల్రెడీ వాళ్ళ ఒరిజినల్ వాయిస్తోనే పాస్ చాలా తక్కువ ఉంటుంది, అది ఫర్దర్ యాంప్లిఫై చేయలేదు. బట్ ఒరిజినల్ గా వాళ్ళ జోన్లోనే పాస్ హై ఫ్రీక్వెన్సీ చాలా ఇంపార్టెంట్ ట్రెబుల్, అది ఎక్కడో దాంట్లో రెస్పాన్స్ ఉంది, హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. సో వాళ్ళు మాట్లాడినప్పుడు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఆ కండిషన్. సో అందుకనే ఈరోజు హ్యాపీ వరల్డ్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ని ఈ రకంగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను, ఇదే సైంటిఫిక్ వే. సో అందుకని 5 నిమిషాలు ఈ 4 మంచి మాటలు ఒరిజినల్ కైండ్ ఆఫ్ వాయిస్ యూ గైస్ హావ్ ఏదైనా పని చేసేస్తాం మీకు, మాకు అలా కాదు, పొద్దునే పని చేస్తే మేము మార్చుకోవాలి మాకు కావాల్సిన. సో దట్స్ ఎ గాడ్ గివెన్ గిఫ్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఎనీవే మై డియర్ ఫ్రెండ్స్, first of all I must thank Department of School Education, Minister for Education, President Sri Nara Lokesh Babu, and our project director, State Project Director, for giving this great opportunity to interact and meet you all on this World Wednesday, to make you all more powerful in vocational subjects. Vocational itself is interesting word, I am not sure. But how practical we can become in this vocational training is more important. అయితే మనందరూ చేస్తున్నారు, నేను చెప్పలేదు. but there is something else is missing in this country. ఆ మిస్సింగ్ పార్ట్ ఒకటి మీకు టచ్ చేయాలనుకున్నాను, అది రేట్ చేయడానికి మీలో ఏ రకమైన నాలెడ్జ్ యాడ్ చేయాలని, నా సుదీర్ఘమైన అనుభవాన్ని మీలో ఇంక్లూడ్ చేయాలని ఇక్కడ వరకు వచ్చాను. So what I wanted to personally say today, I strongly say India, I means India, India means full of intellectuals. నేను ఏ దేశాలకు పోయినా మీకు తెలిసిన చిన్నప్పుడు ఎవరో మీరు చదువుకున్నాను లేదా మా నాన్న చదువుకున్నాను, ఏ దేశం వెళ్ళినా కదా నీ తల్లి భూమి భారత్. Hey man, you know, I means India, India means full of intellectuals అని గర్వంగా చెప్పినవాడు. కానీ అనుకోకుండా సడన్ గా ఒక దేశంలో అమెరికాలో ఒక సీనియర్ నా భాష జాన్ ఏమంటాడంటే, అందుకేనా ది ఇండియన్ ఇంటలెక్చువల్ కంట్రీ 140 crores ఆఫ్ ఇండియన్ ఇంటలెక్చువల్స్ లో ఒకే ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ ఫ్రమ్ సైన్సెస్ నో సర్ సివి రామన్ ఒకే ఒకడు ఉన్నాడు. బట్ మా దేశంలో 50 చూడు అన్నాడు, చూశాను. అందులో ఏం కనిపిస్తుంది, ఈ రోజు ఇక్కడ సెయింట్ జోసెఫ్ కాలేజ్ కనపడ్డాడు, ఆ రోజు నాకు వాల్ష్ కాలేజ్ కనపడింది. అయితే నాకు తెలుసు అది మిషిగన్ యూనివర్సిటీలో ఉంది. సో నేను అన్నాను, yes I know that's a వాల్ష్ కాలేజ్, ఇప్పుడే నేను దాని చూపించి రావాలి ఇంగ్లీష్ ఆఫీస్కి. సో దట్ హస్ ప్రొడ్యూస్డ్ సో మెనీ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అన్నాడు. ఆఫ్ కోర్స్ possible, but what is the big deal? It is possible. There are people who say, వాడు ఇంకో 50 years
ఇంకొక కాలేజ్ చెప్తున్నాడు, అక్కడ ఇంకొక